अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ संगारेड्डी। अमृत 2.0 स्कीम के तहत सदाशिवपेट शहर में तरक्याती काम तेज़ी से जारी हैं। इसी सिलसिले में तकरीबन 3 करोड़ रुपए की लागत से उबा चरवू के करीब ड्रेनेज के पानी को तालाब में मिलने से रोकने के लिए एक खुसूसी पाइपलाइन की तामीर का आगाज़ मंगल के रोज़ किया गया। इस प्रोग्राम का इफ्तिताह TGIIC की चेयरपर्सन निर्मला जग्गारेड्डी, म्यूनसिपल चेयरमैन मुनपल्ली अंजम्मा सत्यनारायणा, वाइस चेयरमैन रेणुका चिरंजीवी और मुकामी कायदीन ने मुश्तरका तौर पर किया। इस मौके पर निर्मला जग्गारेड्डी ने खिताब करते हुए कहा कि कांग्रेस हुकूमत शहरों की तरक्की को अव्वलीन तरजीह दे रही है। इन्होंने बताया कि गंदे पानी को उब्बा चरवू में जाने से रोकने के लिए तालाब के अतराफ नई पाइप लाइन बिछाई जा रही है। इन्होंने मुतालिका अफसरान और कॉन्ट्रैक्टरों को हिदायत दी कि काम को मियारी अंदाज में और मुकर्ररा वक्त के अंदर मुकम्मिल किया जाए। इस तकारीब में म्यूनसिपल कमिश्नर शिवाजी, म्यूनसिपल इंजीनियर राजेश, कांग्रेस पार्टी के टाउन सदर पटलूरी नागराज, अज्जू गौड़, ब्लॉक कांग्रेस सदर चाटला सिद्धन्ना, म्यूनसिपल काउंसलर्स दुबई वाजिद, शज्जी, नरसिमलू वाजिद, गौरी देवी, तुलजाराम, साबिका काउंसलर गुंडू रवि, कोऑप्शन मेंबर, दीगर कायदीन, अफसरान और आमिला बड़ी तादाद में शरीक हुए। आइए अगली खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। పేటలో ఉబ్బ చెరువు పునర్నిర్మాణం చేస్తూ మరి 1380 మీటర్ల దూరంలో పైప్ లైన్ వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనరు, ఏఈ గారు, మరి కోఆప్షన్ మెంబర్స్, బ్లాక్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్, మరి వివిధ హోదాలో వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే కాంట్రాక్టర్లు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకి పేరు పేరున సాస్పేట్ పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే, ఈరోజు ఈ కార్యక్రమం 3 కోట్లతో ప్రారంభించడం జరుగుతుంది. మరి ఇది అమృత్ వర్క్లో తీసుకురావడం జరిగింది. ప్రజలందరికీ తెలుసు, సాస్పేట్ పట్టణం వర్షం వస్తే అహ్మద్ నగర్ మొత్తము కూడా ఇంట్లో మునిగిపోయి ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుండే. ఆ ఇబ్బంది తొలగించడం పాటు చెరువులో కూడా మురికి నీళ్ళు చేరకుండా మరి సపరేట్గా మరి ఎవరికి ఇబ్బంది కాకుండా మరి ఇది ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి ఆ పైప్ లైన్ ఆ ఇరిగేషన్ లైన్లో కలపడం జరిగింది. మరి ఆ వాటర్ కూడా మరి ఎవరికి కూడా ఎలాంటి కూడా ఇబ్బంది ఉండదు. మరి గతంలో మీ అందరికీ తెలుసు ఎంత అవస్థ ఉండేదో, చెరువులో మురికి నీళ్ళు పోతే మరి ఆ నీళ్ళు కూడా దేనికి పనికి రాకుండా మరి అందులో ఏమన్నా చేపలు కానీ ఏమన్నా ఉంచాలి అనుకున్నా కానీ పరిస్థితి లేని విధంగా ఉండే. కాబట్టి ఈ గణేష్ని వేయడానికి కూడా మరి బతుకమ్మలు కానీ గణేష్ పండుగ కూడా చక్కటి వాతావరణంతో మరి అందంతో మరి తీర్చిదిద్దడం జరుగుతుంది. మహిళలు మరి చాలా పండగ వాతావరణం ఇక్కడ చూసుకునే విధంగా తయారు చేయడం జరిగింది. మరి ప్రభుత్వం మరి అన్ని రకాలుగా ప్రజలకి చేయూతనిస్తూ ప్రజల మధ్య నుండి అధికారులు కూడా మరి ప్రభుత్వం చేసే పథకాలకు సహకరిస్తూ ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇలాంటి కార్యక్రమాలు అవుతాయని ఎప్పుడు కూడా నేను కూడా అనుకూలించాను. మరి రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇంత దానికి వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ తెచ్చి చేస్తామని కూడా అనుకోలేదు. కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి అందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇంకా కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ముందు ముందు. మరి ఆ కార్యక్రమాలు కూడా మనమందరం కూడా కలిసి మన పట్టణాన్ని ఒక అందంగా తీర్చిదిద్దే విధంగా ప్లాన్లో ఉన్నామని చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.